హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. నిన్న సకాలం చాలామంది మన ఛానల్ కిందకి వచ్చేసి అన్న పాపం అన్న ఆ అమ్మాయి వీడియో చూసావా అండ్ భార్య పిల్లల్ని కొంచెం పట్టించుకోండి అని కొంతమంది ఇలా చాలామంది మెసేజ్ చేశారండి, చాలా ఫీల్ అవుతూ. నిజంగా ఆ వీడియో చూడడం నేను కూడా చూశాను. చాలా బాధ అనిపించింది నాకు కూడా. ఓకే, ఎందుకంటే కష్టపడ్డ సొమ్ము వేస్ట్ అయితే కనుక ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రోజు మేము పడుతుంటాం కాబట్టి నాకు అలవాటే. అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటాం ఒకదాన్ని, అది చచ్చిపోతే బాధేస్తుంది. ఓకే, అవన్నీ విషయాలు పక్కన పెట్టేస్తే సో చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కూడా అంటున్నారు. అంటే బాధేసింది అబ్బా, నాకు కూడా బాధేసింది. అండ్ మోరోవర్ నేను చేయాలనుకున్న వరకు అయితే చేస్తూనే ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సింగిల్ పేరెంట్ ఇప్పుడు సో కాల్డ్ తను చేసేది యూట్యూబ్ ఛానల్, నేను చేసేది యూట్యూబ్ ఛానల్. నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో తనకు అన్ని వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ సింగిల్ పేరెంట్ మ్యాటర్కి వస్తే కనుక నేను కూడా సింగిల్ పేరెంట్ని, తను సింగిల్ పేరెంట్ని. ఇక పిల్లల మ్యాటర్కి వస్తే కనుక వాళ్ళ స్కూల్ ఫీజెస్ చాలా అవుతాయండి. బస్ ఫీజులు, స్కూల్ ఫీజులు, వాళ్ళ యూనిఫామ్స్, వాళ్ళ బూట్లు, వాళ్ళ బ్యాగులు, వాళ్ళ పెన్సిల్తో సహా చాలా వరకు మ్యాథ్స్ నేనే చూసుకుంటున్నాను. ఇంకా ఎటొచ్చి పిల్లల విషయంలో ఏమన్నా చేస్తున్నారంటే ఫుడ్ పెట్టే మ్యాటర్. సో ఏమిటంటే కనుక వాళ్ళకి వచ్చే రెవెన్యూలోంచి కొంచెం పిల్లలకు ఫుడ్ పెట్టుకుంటూ అమ్మాయి చేసే పనిలోంచి ఫుడ్ తినడం. ఎందుకంటే ఇంతే తప్ప పిల్లల కోసం ఏమి అంటే ఇంకా ఎక్స్ట్రా బాధ్యతలు ఉండవు. ఇప్పుడు నాకేంటంటే కనుక ఇప్పుడు పాపకు రేపన్న రోజు మ్యారేజ్ విషయానికి వస్తే నేనే చూసుకోవాలి. అండ్ వరుణ్కి ఏదైనా అంటే బిగ్ 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 పెద్ద పెద్ద వాటి కోసం ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు కూడబెట్టాలనే రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఎవరికి? యాజ్ ఎ ఫాదర్గా నాకి. సో వాళ్ళ కోసం నేను చాలా పొలం కొన్నాను. అంటే ఇక్కడ ఒక 4.5 ఎకర్స్, ఇక్కడ ఒక 3 ఎకరాలు, అక్కడ కొంచెము, అంటే మొత్తం వాళ్ళకి ఆస్తులు కూడబెట్టే బాధ్యత నాది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కామెంట్ చేసే వాళ్ళ కోసం. ఎందుకంటే నిజంగా బాధేసింది, మీరు కూడా బాధపడండి. ఇంకొంచెం ఏమైనా కావాలంటే మంచిగా చెప్పండి. ఏంటంటే కనుక ఎస్ అక్క నువ్వు చాలా బాగుపడుతున్నావు, అక్క నువ్వు చాలా కష్టపడుతున్నావు, అక్క నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, అక్క నువ్వు చాలా ఇంకా ఏమన్నా చెప్పండి. కాకపోతే కొంతమంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో ఇద్దరు పిల్లలతో నువ్వు బాధపడుతున్నావు, ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నావు, ఇద్దరు పిల్లలతో కష్టపడుతున్నావు అంటే ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాకు తెలుసు సింగిల్ పేరెంట్గా ఉండి పిల్లలతో ఇబ్బంది పడేవాళ్ళు. ఏంటంటే పిల్లల ప్రతిదీ చూసుకుంటూ అంటే వాళ్ళకి కావాల్సిన స్టడీస్, బుక్స్, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏదైనా ఇప్పుడు జబ్బులు ఏదైనా వస్తే కనుక పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఇవన్నీ చూసుకుంటూ పడే వాళ్ళని సింగిల్ పేరెంట్గా బాధపడుతున్నామమ్మ పిల్లలతో అనొచ్చు. కానీ ఇక్కడ పిల్లల మ్యాటర్ అంతా నేను చూసుకుంటున్నప్పుడు 80% నేను చూసుకుంటున్నప్పుడు ఇక్కడ పిల్లల్ని యాడ్ చేయకండి. అక్క నువ్వు కష్టపడుతున్నావు, ఎస్ తను కష్టపడుతుంది. అక్క నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఎస్ నువ్వు ఇబ్బంది పడుతుంది. కానీ ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నావని నా పిల్లల్ని యాడ్ చేయకండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, నా పిల్లల మీద ఎవరు జాలి చూపించినా, ఎవరు వాళ్ళ గురించి సింపతి చూపించినా నాకు నచ్చదు అని. సో ఇదొకటి కొంచెం చూసుకోండి అబ్బా. ఇంకా నా విషయానికి వస్తే కనుక వాడెవడో పిల్లల్ని వదిలేసి తిరుగుతున్నావంట, నా చుట్టూ పిల్లలే కదా, కొద్దిగా వస్తారు. ఒక 200 కోడి పిల్లలు, 700 చేప పిల్లలు, ఒక 5 లక్షల లార్వా పిల్లలు, విన్ని పెట్టుకొని నేను తిరుగుతుంటే కనుక ఇంకొక 2 పిల్లల్ని చూసుకుంటూ, ఇంకొక 2 పిల్లల్ని చదివిస్తూ, మొన్ననే మీనాక్షిని పాలు తాగే వయసు నుంచి ఇది ఇప్పుడు చికెన్ బిర్యానీ తినే ఏజ్ దాకా పెంచాను. ఎవరి పిల్ల కూడా తెలియదు కదా నాకు. నేను పిల్లల్ని ఎక్కడ వదిలేసి తిరిగాను. అంతకుముందు కూడా ఎంతోమంది పిల్లలకు అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలకు ప్రాబ్లమ్స్ ఉన్నవి. నేను బాగుంటే నా చుట్టూ 100 మంది బాగుంటారు. నేను ఒక్కని బాగున్నానంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుంటారు. ఎందుకంటే ఎవరు ఎదిగినా ఏ స్వార్థం ఉండదు నాకు. ఎవరు మునిగిపోవాలనుకోరు. ఎవరైనా కష్టాలు ఉంటే కనుక నా దగ్గర ఉంటే పట్టని. ఇప్పుడు నీ దగ్గర ఒక 10 లక్షలు ఉండి ఎవడన్నా అడుక్కుంటే నువ్వు 10 రూపాయలు ఇస్తావేమో తెలియదు. అదే సిచ్యువేషన్ నా దగ్గర ఒక 10 లక్షలు ఉండి ఒకటి నన్ను అడుక్కుంటా అంటే ఒక 10,000 టీసీ వేస్తా. అంటే దేవుడు నాకు అంత మంచి మనసు ఇచ్చాడు. సో అవి పక్కన పెట్టేసుకున్నాం. ఇక ఏంటంటే ఇప్పుడు పిల్లల కోసం ఆలోచిస్తున్నాం కదండి. ఇప్పుడు నేను కూడా ఏంటంటే వితిన్ షార్ట్ టైంలో అనుకున్నాము. ఇప్పుడు ఎలాగొచ్చేసి పిల్లలకు ఒక ఫుడ్ మ్యాటర్ ఒకటి చూసుకుంటుంది. అండ్ తొందరలోనే ఏంటంటే కనుక వీలైనంత వరకు అది కూడా లేకుండా అయితే చేద్దాం అనుకుంటున్నాం. అంటే మా పొలంలో పండినటివే సరిగా అది గడ్డి వల్లనో అండ్ ఇంకా కొంచెం అంటే భూమి సారవంతం కాక సరిగా పంటలు రావట్లేదండి. నేను వేరే కమర్షియల్ వ్యవసాయం ఏం చేయట్లేదు. మొత్తం ఎక్కడ ఒక రూపాయి అమ్ముకోవడానికి కానీ దీనికి కానీ దానికి కానీ కమర్షియల్ వ్యవసాయం కాదు ఇది. 100% నా పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలనుకోవడమే నా ధ్యేయం.
దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను, కష్టపడుతున్నాను. ఈరోజు ఏంటంటే నా ఇంట్లో ఒక చిన్నగా తిరిగే ఫ్యాన్ తప్ప ఇంకొక ఐటమ్ అనేది లేకుండా బ్రతుకుతున్నా. అదే ఊర్లో ఉన్నప్పుడు 24/7 నాకు ఏసీ రన్ అయ్యేది. 24/7 ఏసీలో బతికాను. అంటే గత 3 ఇయర్స్ నుంచి. అంటే ఏంటంటే కనుక ఇంత కష్టపడుతుంది పిల్లల కోసమే. సో వితిన్ షార్ట్ టైంలో అయితే కనుక ఆ ఫుడ్ అనేది అదొకటి కూడా తీసేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే వెజ్జీస్, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి మనమే అందించడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కందులు, మినుములు, పెసులు ఇలాంటివి కూడా కొంచెం ఏం లేదబ్బా, గడ్డి వల్ల చాలా పంటలు లాస్ అవుతున్నాయి. ఆ గడ్డి మందులు కొట్టేదానికైతే కనుక ఇంకా ఇంత కష్టపడి నేను ఎందుకు, అదే ఊర్లోనే ఉండొచ్చు కదా చక్కగా. సో ట్రై చేస్తూనే ఉన్నాము, దానికి ఏదైనా మార్గం కనిపెట్టి ప్రయత్నిస్తాను. అండ్ మోరోవర్ చాలామంది కామెంట్ పెట్టి సోకాలు బాధపడేవాళ్ళు, అక్క గురించి బాధపడండి, అక్క కష్టాల్లో ఉంటే ఆదుకోండి, వీలైతే కొంచెం సాయం చేయండి. ప్రజెంట్ ఏంటంటే అదే కొంచెం సాయం చేసినారంటే చాలా హెల్ప్ఫుల్, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా పిల్లల్ని యాడ్ చేయకండి దాంతోపాటు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయర్లో ఫస్ట్ టైం నాకు తెలిసింది. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఖర్చు పెట్టేశాము, ఇక్కడ అట్లాను మొత్తం లాగేసాము, డబ్బులు లేవు, స్కూల్ ఫీజులు వచ్చి పడ్డాయి. ఏం చేయాలని అర్థం కాదు. జీవితంలో ఏ రోజు నేను ఎవరిని ఒక రూపాయి అడుక్కుని కాదు. లైఫ్లో నాకు దగ్గర డబ్బులు తీసుకుని నన్ను ఎంతోమంది మోసం చేశారు, వందల మంది. సో వాళ్ళు నేనేమన్నాను, నా అమాయకత్వం అంతే. ఓకేనా? అంటే నేను ఇంత కష్టపడి పిల్లల కోసము ఫీజులు కట్టుకుంటూ, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి చూసుకుంటూ ఇంత ఇబ్బంది పడ్డప్పుడు కూడా మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అయ్యో పాపం, అయ్యో పిల్లలు, ఇట్లాంటివి ఏంటంటే కనుక నాకు బాధ కలిగిస్తున్నాయి. మేబీ ఇది తప్పో కరెక్టో నాకు తెలియదు, నాకైతే నేను బాధపడుతున్నాను. సో ఈ విషయం మీకు షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇదిగోండి పిల్లలు అడిగారు కదా, మా కోడి పిల్లలు చాలా తిరుగుతుంటాయి, 200 ఉంటాయి, చూపిస్తాలేండి మీకు కూడా. ఫస్ట్లో అయితే నేను లడ్డు 1 అవర్ పట్టేది మాకు వీటిని బయటికి కొట్టడానికి షెడ్లోంచి. పోండి 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 అని. నేను ఏదో ఒక రోజు పిల్లి కన్ఫామ్గా తినేస్తుంది. ఇది రోజు అది బయట ఉంటుంది, నైట్ టైం కనపడకుండా. సో ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం, అంటే నేను ఏమనను, అవి వెళ్ళిపోతాయి బయటికి. ఇది మేము పెంచుకోవడానికి అండ్ మా కమర్షియల్ పర్పస్. ఇవి మేము తినడానికి అండ్ వీటి ఎగ్స్ తింటాం మేము. నాటుకోళ్ళు, ప్యూర్ నాటుకోళ్ళు, అన్నీ నాటుకోళ్ళు వెళ్ళండి. అవి ఏంటంటే పందెం కోళ్ళు పెద్దవి, ఇవి చిన్నవి. మా టర్కీ వెళ్ళేటప్పుడు రేని ఇదిలో పదండ్రా టర్కీలు, వీళ్ళు మన టర్కీలు. ఒక ఆడది, 2 మగయి. సతాయింపు స్టార్లు. ఇది ఒకరు ఇద్దరు అయిందంటే దీంట్లోకి దొరుకుతారు. మొన్న డబ్బులు పెట్టి షెడ్ రెడీ చేస్తుంటే లడ్డు వచ్చి ఒక తాటిచ్చింది. నేను యాక్చువల్గా ఇట్లాంటిది ఏదైనా అట్టితోటి వేసి వీటిలో కోయల్ బర్డ్స్ పెంచుదాం అనుకున్నాను, అవి మన కౌజు పిట్టలు. సో మళ్ళీ వాటికి సపరేట్గా ఎందుకు దీన్ని ఒక అదే అలమారాగా ఒక పోర్షన్లా దీన్ని రెడీ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే నిన్న శనివారం వెళ్ళి తీసుకొని వచ్చుకుందాం అనుకున్నాం, మా బైక్ చెడిపోయింది. సో సంతకు పోవడానికి కుదరలేదు. బట్ నెక్స్ట్ సంతకైనా వెళ్ళి తెచ్చుకోవాలి. అబ్బా పదరా అన్నయ్యలు, ఒక గుడ్డి ఉండాలి బయట వారి. ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టుకుంటే బాగుంటుంది దీనికి. పదండి. అబ్బో టర్కీ వాళ్ళు పొద్దునే ఎగిరిపోతున్నాయి. సో ఇంకా అట్టి తోటలోకి వెళ్ళి ఈవినింగ్ వాటంతటా అవే వచ్చి మేస్తాయండి. సాయంత్రం అయింది కదా, ఇప్పుడు అన్నీ ఇంకా వచ్చేసాయి, తోటలోంచి వస్తున్నాయి చూడండి. ఒక్కొక్కడు ఫాస్ట్గా పరిగెత్తుకుంటా అన్నీ వెళ్తాయి ఇంకా వాటి ప్లేస్లోకి. అవి పొద్దున్న నేను తీయగానే అట్లా తోటలోకి పరిగెత్తాయి. ఎక్కడ అక్కడక్కడ ఫీడ్ పెట్టిండానా అవి తింటాయి.
ప్రజెంట్ బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న ఈవినింగ్ నుంచి వీటికి ఫుడ్ లేదు. వేసాను నేను కొంచెం చికెన్ వేసాను, నా దగ్గర ఉంటే కొంచెం గోధుమ పిండి అది ఇది కలిపానండి, మైదా పిండి, కొన్ని BSF లార్వా పురుగులు వేసాను. అంటే ఏం తప్పు ఎక్కడ జరిగిందంటే ఫీడ్బ్యాక్కి నా దగ్గర డబ్బులు కరెక్ట్ టైంలో రాలేదు. ఒక 1 డే లేట్ అయింది. సో అవి ట్రాన్స్పోర్ట్ అతను ఒక 1 డే లేట్ చేశాడు. దానివల్ల ఏమైందంటే కనుక వచ్చిందంట, ఆలగడ్డ దాకా వచ్చింది. వెళ్ళి ఇప్పుడు వాళ్ళు 9 వరకు ఓపెన్ చేయరు, 9:30 కల్లా తీసుకొని వచ్చేసి వీటికి ఫీడ్ ఇవ్వాలి. పాపం అమ్మ నిన్నటి నుంచి పస్తులు ఉన్నాయి. బాధేసింది. కాకపోతే వేరే ఆప్షనే లేదు. అంటే బైక్ పాడైందండి, మెయిన్ దరిద్రం ఇది ఒకటి తయారైంది. ఆ బైకే కనుక ఉంటే వెళ్ళి వీటికి ఏదైనా అరేంజ్ చేసేవాడిని. అంటే ఫిష్ కావచ్చు, అంటే మామూలు ఫిష్ అమ్ముతారు, ఆ ఫిష్ తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు తరిగేస్తే తింటాయి. ఎందుకంటే ఇవి అన్నీ కొరమీన్లు కదా, వేటాడే జాతికి చెందినవి, ఇవన్నీ వేటాడే తినాలి ఫుడ్. సో హ్యాపీగా తింటాయి. మనం ఫిష్లు ఇలాంటివి కట్ చేసేసినా తినేవి. బట్ ఆప్షన్ లేకుండా అయిపోయింది పాపం పిల్లలకి. నిన్నటి నుంచి ఇటు వస్తూ ఉన్నారు, బాధగా ఉంది. ఇప్పుడు వెళ్తాను అంటే బేసానులేండి, అది లార్వా వేసాను, అది చాలా పెట్టాను, చికెన్ పెట్టాను, అవన్నీ తింటాయి, చికెన్ తింటాయి, ఇవన్నీ పెట్టాను. కాకపోతే ఇష్టంగా తినేండవు, కొన్ని తిన్నాయో కొన్ని తినలేదో ఒక బాధ ఉంటుంది. బట్ ఒక 1 అవర్ తర్వాత ఫీడ్ వేస్తా కాబట్టి ఇంకా హ్యాపీ. నెక్స్ట్ టైం ఇంత కాకుండా కొంచెం చాలా తొందరగా తెచ్చుకోవాలి ఫిష్ బ్యాగ్. 750 కొరమీన్ చేపలు ఉన్నాయి. ఒక 50 పోయినా అటు ఇటుగా ఒక 700 ఉంటాయంట. ఏమో నాకు ఇప్పుడు ఇట్లా అన్నీ అనిపించట్లేదు. నాకు 150-200 ఉంటుంది ఇది.